డిఎస్సి పైన ఏదైతే డిఎస్సి విద్యార్థులు పోరాటం చేస్తున్నారో, ఏదైతే విద్యార్థులకు న్యాయం జరగలేదని భావిస్తున్నారో వారి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుండి కూడా వారి పైన కూటమి పైన ఉద్యమం చేస్తూ వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకునే విధంగా పోరాటం చేస్తా ఉన్నా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చీము కుట్టినట్లు కూడా లేదు. ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసినట్లుగా ప్రవర్తిస్తూ ఉంది. ఈ రోజు నేను ఒకటే సూటిగా చెప్తున్నా మీ మీడియా ద్వారా, ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంట్. నోటిఫికేషన్ కాదు అది, డిఎస్సి టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి ఒక వేలంపాటని పిలిచారు. ఆ వేలంపాటలో ఎవరైతే డబ్బులు వెచ్చిస్తారో, ఎవరైతే 25 లక్షలు 15 లక్షల వేలంపాటలో పాట పాడతారో వారికి ఉద్యోగాలు వచ్చే విధంగా క్యాష్ కొట్టండి, ఉద్యోగం పట్టుకుపోండి అని చెప్పే విధంగా ఇవాళ డిఎస్సి తీరు నడుస్తూ ఉంది. దీనికి కారకులైనటువంటి ముఖ్య నాయకులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు నిరుద్యోగులకు హామీలు ఇచ్చి ఆ హామీ పైన సంతకం చేస్తానని చెప్పి మోసం చేసి ఆ రోజే విద్యార్థులను మోసం చేయడానికి ఒక సంతకం చేసి ఆ సంతకం చేసిన తర్వాత బాలకృష్ణ అల్లుళ్ళు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు, అదే విధంగా విశాఖపట్నం ఎంపీ భరత్ గారి ఆధ్వర్యంలో ఈ వేలంపాట నడుస్తూ కేవలం డబ్బుల కోసమే ఇంకొక ఈ వేలంపాటలో మెరిట్ లిస్ట్ అవసరం లేదు, వృత్తిరీత్యా అవసరం లేదు, రాత పరీక్షలు అసలే అవసరం లేదు. కాబట్టి మీరు క్యాష్ తీసుకొని రండి, మీరు ఉద్యోగం తీసుకొని వెళ్ళండి అని చెప్పే తీరుని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ విధానాన్ని రద్దు చేయడానికి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అదే విధంగా విద్యార్థుల తరపున మీ మీడియా ద్వారా విద్యార్థుల తరపున మేము ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నాం. అయ్యా, డిఎస్సి విద్యార్థులకు కావాల్సింది వారి యొక్క మెరిట్ లిస్టు ఫస్ట్ లోనే ఎందుకు వాళ్ళ లిస్ట్ లో పొందుపరచలేదో చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. మరి అదే విధంగా ప్రభుత్వం ఏ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినా కూడా వారి యొక్క పూర్తి మెరిట్ లిస్టును పొందపరచలేదు. ఎందుకు పొందపరచలేదు? మరి పొందపరచకపోగా వారి యొక్క మెరిట్ లిస్ట్ లో ఎంత ఉత్తీర్ణత సాధించారో లేదా మా ముందున్నటువంటి విద్యార్థులు మెరిట్ ఎంత వచ్చిందో తెలుసుకునే బాధ్యత ప్రతి విద్యార్థికి హక్కు ఉంది. మరి ఇవన్నీ కూడా కాలరాసి మీరు ఇవన్నీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం కింద పొందుపరిచి ఒక రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోనే చేశారు. కాబట్టి ఆ విద్యార్థుల తరఫున మేము నిజంగా న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. మరి అదేవిధంగా మేము ఇంకొక డిమాండ్ చేస్తున్నాం విద్యార్థుల తరఫున, ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, డిఎస్సి విధానం పైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. మరి అదేవిధంగా ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి, నిరుద్యోగులకి 3,000 రూపాయలు వెంటనే చెల్లించాలి. ఎవరైతే విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ ఉన్నారో నారా లోకేష్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఈ రాజీనామా చేయడానికి ఈ డిఎస్సిలో అవకతవకలు చెప్పడానికి ఒకటే ఉదాహరణ చెప్తా ఉన్నా. అవుట్ సోర్సింగ్ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్ వచ్చిన విద్యార్థికి ఎందుకు జాబ్ ఇవ్వలేదు, ఎందుకు మెరిట్ లిస్ట్ పొందుపరచలేదు? కాబట్టి అవకతవకలు జరిగాయని మేము నిర్ధారించాం. కాబట్టి ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి మేము భయపడం. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు, లోకేష్ రాజీనామా చేసేంత వరకు విద్యార్థుల తరపున మా ఎస్సీ సెల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్సీ సెల్ ఒక కాక్రోచ్ లాగా పనిచేస్తుందని చెప్పి విద్యార్థులకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా.